తులసి అంటే కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. తులసి పురాణాల్లోనే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే అంత పవిత్రమైనది. తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో, మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తుంటారు. తులసి ఆకులు, కాండం, వేర్లు, విత్తనాలు అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే. ఎన్నో విశిష్టతలు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు. తులసి మాలలు వేస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలలో అలంకారం చేస్తారు. తులసి ఆకులతో పూజలు చేస్తారు. తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం. మరి ఎందుకంత ఇష్టం తులసి అంటే? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీ మహావిష్ణుమూర్తి భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకు తన భక్తురాలే తనను శపించిన కథ. తులసి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి కన్నా ముందు తన పేరు బృంద. బృంద అనే ఈ అమ్మాయి చాలా అందమైంది, అనుకువ కలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. ఆయనకు పూజ చెయ్యందే పచ్చి గంగ అయినా ముట్టేది కాదు. నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది. అటువంటి ఉత్తమరాలికి జలంధరుడు అనే యువకుడితో వివాహం జరిగింది. శివుడి మూడో కన్నులో నుంచి పుట్టిన అగ్నిలో నుంచి పుట్టినవాడే ఈ జలంధరుడు. అమితమైన శక్తివంతుడు. జలంధరుడు బృందాను ఇష్టపడ్డాడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగాసాగరంలో దాచిపెట్టాడు. ఆ బాలుడి రూపం ధరించాడు సముద్రుడు. తరువాత ఆ బాలుడిని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్ళగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారాడు. అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరం ఇచ్చాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఓ సందర్భంలో బృందాను చూసిన జలంధరుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు. శ్రీ మహావిష్ణువుకి భక్తురాలైన ఆమెను విధిశాంతో బృందాకు జలంధరుకు వివాహం జరిగింది. ఆమెతో వివాహం భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది. దీంతో శివాగ్నిలో నుంచి పుట్టిన వాడే అయినా శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది. అదే గర్వంతో శివుడిని కూడా ఓడించాలనుకున్నాడు. శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్నారు. అది చూసిన దేవతలు కూడా హడలిపోయారు. జలంధరుడు శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నారు. ఇంకేముంది, రంగంలోకి దిగుతాడు మన విష్ణుమూర్తి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధరుడి భార్య బృంద తన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అనే సందిగ్ధంలో పడ్డాడు. కానీ తప్పదు. జలంధరుడి వల్ల దేవతలు పీడింపబడుతున్నారు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటాడు. ఇంతకీ శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు? తులసీమాత విష్ణువుని ఎందుకు శపించిందో తెలుసుకోవాలంటే